అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సద్వదా సద్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తకుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లన స్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః
శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః శ్రీ వెంకటరామాయ నమః శ్రీ హనుమతే నమః ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణకమలాలకు నమస్కరిస్తూ శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మాలకు అంజలిస్తూ రామాయణ కథా యజ్ఞం ఈరోజు పూర్ణాహుతికి చేరుకుంటున్నది. నిన్నటి రోజున మనం సుందరకాండ పూర్తి చేసుకున్నాం. తతో మయా వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. ఇది సుందరకాండలో ఆఖరి శ్లోకం. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఓ రామ, నీ విరహంతో దుఃఖిస్తున్న సీతమ్మను నేను ధైర్యవచనములు మంగళకరమైన వచనములు చెప్పగా శాంతింపజేశాను, ఆవిడ శాంతిని పొందింది అనేది చెప్పారు ఇక్కడ చివరిగా. అటువంటి శాంతి వచనంతో పూర్తవుతుంది సుందరకాండ. సుందరకాండ ప్రధానంగా హనుమత్కాండ అని చెప్పుకున్నాం. ఇది నిజానికి రామాయణంలోని మణిపూస వంటి కాండ. ఈ సుందరకాండలో హనుమంతుడు కూడా రామాయణానికి మణిపూస అన్నారు. ఆ కారణం చేతనే రామాయణ మహామాల రత్నం బందీ అనిలాత్మజం అన్నారు ఇక్కడ. రామాయణం అనేది ఒక రత్నమాల అయితే కొలికుపూస వంటి వాడు హనుమంతుడు అని దీని యొక్క భావం. కొలికుపూస అంటే రత్నమాలలో మధ్యలో ఉంటుంది. అది సాధారణ మనం హారం వేసుకున్నప్పుడు కానీ కొలికుపూస మెడ దగ్గరికి వెళితే దాన్ని తీసుకొచ్చి మన హృదయాన్ని దగ్గరికి పెట్టుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, రామాయణానికి హనుమంతుడు ఎటువంటి వాడు అంటే కొలికుపూస వంటి వాడు, అంటే హృదయానికి హత్తుకునేటువంటి స్వరూపం చెప్పడం దీని యొక్క భావం. హృదయ స్పర్శి రత్నం హనుమంతుడు. అందుకే రామాయణంలో హృదయానికి హత్తుకుంటాడు ఆంజనేయ స్వామి. అంత ప్రధానమైన మూర్తి అయి కూడా ఎంత వినయ సంపద, ఎంత ఔదార్యము, తన బలం తనకు తెలుసు. అది ఎక్కడ ప్రకటించాలో అక్కడ తెలుసు. ఎక్కడ వినయం ప్రకటించాలి, ఎక్కడ వీరం ప్రకటించాలి అనేది ఒక సంస్కారం, అదొక గొప్ప విజ్ఞానం. అందుకని అందరి దగ్గర వీరుణ్ణి చెప్పుకోకూడదు, అందరి దగ్గర వినయము పనికిరాదు. సీతమ్మ దగ్గర అతి వినయంగా మాట్లాడినటువంటి హనుమ రావణుడి విషయం వచ్చేటప్పటికల్లా నీలాంటి వాళ్ళు వేల మంది ఉన్నా నన్నేం చేయలేరా అని చెప్పాడు. అక్కడ బలం ప్రకటించాలి, ఇక్కడ వినయం ప్రకటించాలి. సీతమ్మతో ఎంత చక్కగా మాట్లాడతాడు వెళ్ళేటప్పుడు, అమ్మ నువ్వు దిగులు పడకమ్మా, అక్కడ వానరసేన అంతా సన్నద్ధమై ఉన్నది, నేను వెళ్ళడం ఆలస్యం, వాడు అందరూ బయలుదేరి వస్తారు, లంకను నాశనం చేస్తారు, నిన్ను రాముడు చేపడతాడు అని చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు గొప్ప మాట చెప్తాడు ఆంజనేయ స్వామి. మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ మద్విశిష్టాచ తుల్యాచ సంతి తత్ర వనౌకస అన్నాడు ఇక్కడ. అక్కడున్న వానర వీరుల్లో ఏ ఒక్కరూ కూడాను నాకంటే ఎక్కువైన వాళ్ళు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, కానీ నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కరు లేరున్నాడు. ఎప్పుడైనా మనం ఆలోచించుకుందాం, ఇలా ఎక్కడైనా చెప్తామండి. అందులో చుట్టూ ఎవరు లేనప్పుడు అసలు వాళ్ళ దగ్గర పనికిరాడు వాళ్ళనే చెప్తాం, మనల్ని మించిన వాళ్ళు లేరని చెప్తాం. కానీ హనుమంతుడు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, నిజానికి నాతో సమానులు, విశిష్టాశ్చ తుల్యాశ్చ. తుల్యాశ్చ అంటే సమానులు, విశిష్టాశ్చ అంటే అధికులు. నాకంటే అధికులు, నాతో సమానులే అక్కడ ఉన్నారు, కానీ మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి, నాకంటే తక్కువ వాడు ఒక్కడు కూడా లేదన్నాడు. దీన్ని బట్టి ఆంజనేయ స్వామి వారు ఆ ప్రకటించిన వినయానికి ఒక ప్రయోజనం ఉంది. వినయానికి కూడా ప్రయోజనం ఉండాలండి. కొంతమంది పాపం లేనిపోని వినయాలు చూపిస్తారు. అబ్బాయి నాదేం లేదండి, అంతా దేవుడిదయ్యండి. అవునులేండి మీదేం లేదండి అంటే వాడు మహాపాపం వస్తుంది. అనడం మాత్రం అంటూ ఉంటారు, కానీ వినయ వచనాలన్నీ నిజానికి 100% దొంగ పలుకులేనండి. భక్తితో మాట్లాడటం, వినయంతో మాట్లాడటం, మనల్ని మనం అభ్యపెట్టుకోవడమే. నిజమైన భక్తి, నిజమైన వినయం ఏంటో భగవంతునికి తెలుసు. హనుమంతుడి వినయం ప్రకటించడం వెనక
తన గొప్పతనం ప్రకటించుకోవడం కంటే అమ్మకి ధైర్యం ఇవ్వడం చాలా ప్రధానం. ఈ వచ్చిన ఆయన ఇంత పని చేసాడంటే ఈయనతో సమానులు ఈయన కంటే ఎక్కువ వారు ఉన్నారంటే ఇంక విజయం తథ్యమనే ధైర్యం అమ్మకు కలగాలి. తన గొప్పతనం ప్రకటించడం కంటే అమ్మకి ధైర్యం కలిగించడం ప్రధానంగా అలా మాట్లాడాడు హనుమ. అదే రావణ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడు? ఒక్క ఈయన ఇంత పని చేస్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారని భయం అతనికి కలిగేలా మాట్లాడాడు. ఇది హనుమ దగ్గర గమనించవలసిన అంశం. అయితే హనుమంతుడు ఎంత వినయం ప్రకటించినా హనుమంతుడు యొక్క గొప్పతనం ఏంటో తల్లికి తెలుసు. ఆవిడ సామాన్యురాలు కదండి, పరమ రాజనీతిజ్ఞురాలు సీతమ్మ. ఆవిడ ప్రణాళిక వేరు. హనుమంతుడు కూడా అర్థమైపోయింది. ఈవిడ నేను చెట్టు మీద ఉన్నప్పుడు విన్నాను, తగలబెట్టగల జాగ్రత్త అన్నది. అందులో నాకు హెచ్చరిక ఉన్నది. నేను రావణ్ణి చంపగలిగి కూడా నేను ఆ పని చేయలేదంటే రాముడికి ఏదో ఉద్దేశం ఉంది, మనకెందుకు తొందరపడటం అని ఆవిడ అన్నది. అదే నీకు కూడా పాఠం హనుమంతుడా, నువ్వు కూడా రావణ్ణి కొట్టగలవు, కానీ అది మన పని కాదు, రాముడి పని. మనం సహకరించడమే. దీన్ని బట్టి పైగా నిజంగా అమ్మ దుఃఖపడితే అప్పుడు హనుమంతుడు నేను తీసుకుపెడతానంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ వెళ్ళలేదు, కావాలని కూర్చుంది అక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుంటేనే రాముడు వస్తాడు, రాముడు వస్తేనే లంకంతా నాశనం చేస్తాడు. అది మొత్తం రావణ్ణి సమూలంగా నాశనం చేసే వరకు ఆవిడ అక్కడ కథలు దలుచుకోలేదు. అందుకే రామావతారంలో మహాశక్తి సీతమ్మ, సామాన్యురాలు కాదు ఆవిడ. రామావతార ప్రయోజనం నెరవేర్చడానికి వచ్చినటువంటి పరాశక్తి సీతమ్మ. అందుకే సీతమ్మని శక్తిగానే చూడాలి. అలా ప్రవర్తించింది ఆ తల్లి. అందుకే రామచంద్రమూర్తికి అంత విజయం ఎందువల్ల వచ్చిందంటే అమ్మ వల్లేట. అశోక తరుమూలనే ఉండి వాని మాటలకు కోపగించి కంట వధించకనే అట్టులుండి శ్రీనాయక యశుము నీకే కల్గజేయలేదా మా జానకి చెట్టా పట్టగా మారాజు వైతిరి అన్నాడు. మన త్యాగరాజ స్వామి ఎంత గొప్పగా చెప్పారంటే, అశోక తరుమూలనే ఉండి వాని మాటలకు కోపగించి కంట వధించకనే అట్టులుండి. చూస్తే తగలబెడతారు జాగ్రత్త, శక్తి ఉండి కూడా కూర్చుందట. ఎందుకంటే శ్రీనాయక యశువు నీకే కలగజేయలేదా, నీకు కీర్తి కలిగించడం కోసం ఆవిడ ఊరుకున్నది కనుక నువ్వు గొప్పవాడు ఎందువల్ల అయ్యావంటే మా జానకి చెట్టా పట్టగా మారాజు. దీన్ని బట్టి సీతమ్మ ప్రాధాన్యం ఎంతో రామాయణంలో త్యాగరాజ స్వామి ఉపాసనా బలంతో తెలుసుకోగలిగారు. అటువంటి సీతమ్మ కూడా హనుమంతుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అడుగుతుందో చూడండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ దుఃఖక్షైకరో భవ. ఇది సీతమ్మ హనుమంతుడితో మాట్లాడిన మాట హనుమద్భక్తుడికి మంత్రమైందండి. ఇది కార్యసిద్ధిగా హనుమన్ మంత్రం అంటారు. అది ఇందులో భావం సీతమ్మ అందిని మర్చిపోతే మనం కూడా అనొచ్చు స్వామి దగ్గర. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఈ తలపెట్టిన కార్యం ఎలా చేయాలి ఏమిటనేది నీకే తెలుసయ్యా వానర శ్రేష్ఠ. హనుమాన్ యత్తమాస్థాయ దుఃఖక్షైకరో భవ. నువ్వు తగిన ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని పోగొట్టు. సీతమ్మ ఎలా అడిగిందో చూసారా, నా దుఃఖాన్ని పోగొట్టు అని. అంటే ఒక భక్తులు భగవంతుడిని అడిగినట్టు అడిగారు. అందుకే మనందరం అనుకుంటాం సీతారాముల భక్తుడు హనుమంతుడు. కొంచెం గట్టిగా ఆలోచిస్తే హనుమంతుడి భక్తుడు సీతారాముడు. ఈ మాట అన్నాన్ని ఆగ్రహించకండి. హనుమంతుడు ఉపాసన చేసిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా రామాయణం జాగ్రత్తగా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. హనుమంతుడు సీతారాముల వద్ద ఏం పొందాడో తెలియదు, కానీ హనుమంతుడి నుంచి సీతారాముడు పొందింది అందరికీ తెలుసు. ఇక్కడ సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు, సీతా శోక వినాశనకారి. రామచంద్రమూర్తికి ఆనందం కలిగించాడు. అది ఆంజనేయ స్వామికి మంత్రశాస్త్రంలో ఒక మాట ఉన్నది, శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అన్నారు. రాముడు హృదయం యొక్క ఆనందమే హనుమంతుడు. అంటే హనుమంతుడి వల్ల రాముడికి ఆనందం కలిగింది. అందుకు రాముడికి ఆనందం కలిగించాడు, సీతమ్మ శోకాన్ని పోగొట్టాడు, ఇంత మహాప్రయోజనం కలిగించాడు. కనుక హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాముడు కూడా హనుమంతుడిని అంతగా ఆశ్రయించారు. ఇక్కడ ఒకరికొకరు భక్తులేనంత మాత్రాన ఒకరు తగ్గిపోరండి, తెలుసుకోండి. ముగ్గురు గొప్పవాళ్ళు. ఇలా నమస్కరించుకుంటూ హనుమత్కాండ అయిన సుందరకాండ మనం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఈ విషయం అంతా చెప్పారో రామచంద్రమూర్తి కొంతసేపు మౌనం వహించాడు. హృదయమంతా ఆయనకి ఒక ఆనందంతో నిండిపోయింది. సీతమ్మ యొక్క వార్త తెలియడం, ఆమె దుఃఖం గురించి తలచుకోగానే దుఃఖం కలగడం, ఇలా అనేక రకాల భావాలు రాముని హృదయంలో నిండిపోయి ఒక గంభీరంగా కాసేపు మౌనం వహించాడు. ఆయన మౌనం వహించగానే చుట్టూ వానరులంతా కూడా గంభీరంగానే ఉన్నారట. ఒక్కసారి ఆయన లేచి నిలబడ్డాడు రామచంద్రమూర్తి. అంటున్నాడు వానరసేన వింటూ ఉంటే, కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే. హనుమంతుడు చేసినటువంటి పని ఉన్నది, అవతల వాడు గొప్పతనాన్ని గుర్తించే గొప్పతనం మనకు ఉండాలండి. అది రాముడి దగ్గర ఉంది. హనుమంతుడు సాధించినటువంటి పని భూమి మీద ఏ ఒక్కరూ సాధించలేరు, ఇందులో సందేహం లేదు. పైగా మనసాపి నశక్యం, మనస్సుతో కూడా సాధించలేరు. ఈ మాట చాలా విశేషం.
కొంతమంది చేతలతో సాధించలేకపోతే మనసుతో భలే సాధిస్తూ ఉంటారు. ఆకాశం మీద ఎగిరినట్టు, పెద్ద పెద్ద మేడలు కట్టేస్తున్నట్టు. మనసుకి ఏముంది, ఎన్నో ఊహించచ్చు. మనస్సుతో కూడా ఊహించలేని దాన్ని చేసేది ఆంజనేయ స్వామి. అసలు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటడమే ఒక ఆశ్చర్యం. ఆ తర్వాత ఎన్ని రకాల అవాంతరాలను ఎదుర్కొంటూ అనుకున్న పని అద్భుతంగా సాధించి రావడం మరొక ఆశ్చర్యకరం. అందుకు హనుమంతుడు చేసిన పని ఏ ఒక్కరూ చేయలేదు. అయితే హనుమంతుడు చేసిన దానికి కృతజ్ఞతగా ఏమి ఇవ్వగలను అన్నాడు. ప్రపంచంలో అందరికీ అన్నీ ఇవ్వగలిగినటువంటి భగవంతుడు నారాయణుడు. అలాంటి నారాయణుడే ఏమి ఇవ్వగలను అని అనుకున్నాడు హనుమంతుడి దగ్గర. అది హనుమంతుని యొక్క గొప్పతనం. ఈయనకి ఏమి ఇవ్వగలను? జగతికి ఆనందం కలిగిస్తాట రాముడు. రాముడు అంటేనే ఆనందమూర్తి అని చెప్పుకున్నాం. అక్కడ ఆనందం కలిగించువాడు అని. అందుకే రాముడు అంటే ఏమిటయ్యా అంటే త్యాగయ్య ఒక్క మాటలో చెప్పాడు, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఒక్క మాట. రామతత్వ వ్యాఖ్యానం త్యాగరాజ కీర్తన. తేలిక మాటల్లో కనబడుతున్నాయి కానీ ఉపనిషత్తులన్నీ అందులో ఉన్నాయి. జగదానందకారక, జగత్తికి ఆనందం రాముడు కలిగిస్తే రాముడికి ఆనందం హనుమంతుడు కలిగిస్తాడు. అది విశేషమైన అంశం ఇక్కడ. అది హనుమంతుడు జగదానందకారకుడైన రామునికే ఆనందకారకుడు. అటువంటి ఆనందమూర్తి. అందుకే సుందరుడని మహాబిరుదు ఆయనకు లభించింది ఇక్కడ. అలాంటి హనుమంతుడికి నేనేమి ఇవ్వగలను అంటున్నాడు. ఇటువంటి వీరత్వము, ఇటువంటి బలము కలిగినటువంటి ఆయనకు పైగా ఊహకతీతమైనటువంటి పని చేసి పెట్టినటువంటి ఇతనికి నేనేమి ఇవ్వగలను? ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి. నేను ఇప్పుడు దీనుణ్ణి. ఇద్దామంటే నాకేమున్నది? రాజ్యమా? ఏమీ లేని వాడిని. ఈ హనుమంతుని ఏమి ఇవ్వగలను? ఇతడు చేసిన ప్రియానికి తగ్గ ప్రియం నేనేమి చేయలేనన్నాడు. ఈ మాట చాలా విశేషమైన అంశం అండి చెప్తున్నది. యదిహాస్య ప్రియాక్షాతు నకుర్మి సదృశం ప్రియం. ఇతడు చేసిన ప్రియములకు తగ్గ ప్రియం నేను చేయలేను. ఒక్కొక్కప్పుడు కొందరు మనం చేసిన సహాయానికి ప్రతిగా ఏమి ఇవ్వలేదు. ఇస్తే ఏమనిపిస్తుందంటే మీరు చేసిన సహాయానికి ఇది అన్నట్టు అనిపిస్తుంది. అలా వాళ్ళని అవమానించలేక అసలు ఏమి ఇవ్వకపోవడమే ఉంటుంది అనిపిస్తుంది. అయితే ఏమీ ఇవ్వకపోతే అదొక దోషం కదా. అందుకు రాముడు ఒక్కసారి అంటున్నాడు, ఏష సర్వస్వ భూతస్థు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. తస్య మహాత్మనః, మహాత్ముడైన హనుమంతునికి ఈ సమయంలో నేనే ఇవ్వగలను. నా సర్వస్వాన్ని ఇస్తున్నాను. దానికి సంకేతంగా నా పరిష్వంగాన్ని అంటే ఆలింగనాన్ని ఇస్తున్నానని చెప్పి తన సర్వస్వం ఇస్తున్న భావనతో హనుమంతుని గాఢంగా ఆలింగనం రామచంద్రుడు. ఎంత భాగ్యం! వెంటనే అక్కడున్న వానర వీరులందరికీ కూడా కళ్ళ ఆనంద బాష్పాలు వచ్చాయి. కళ్ళు ఒత్తుకుని చూస్తున్నారు మూర్తిని. రాముడి కౌగిల్లో హనుమంతుడు హాయిగా ఒదిగిపోయాడు రామచంద్రమూర్తి యొక్క బాహువుల్లో. ఆ మూర్తిని ధ్యానిస్తే చాలా ఎంత ఆనందంగా ఉంటుందో చూసిన వారికి సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది ఎలా ఉన్నదంటే హరిహరాత్మకమైనటువంటి ఆ ద్వైతమూర్తి దర్శనమిస్తున్న భావన అందరికీ కలిగింది. అటువంటి హరిహరాత్మకమైన హనుమద్రామమూర్తిని మనం నమస్కారం చేసుకుందాం. హనుమన్మూర్తుల్లో ఇది ఒక అద్భుతమైన మూర్తి. ఆ తర్వాత యుద్ధ సన్నద్ధమై వానర వీరులందరినీ సమీకరించాడు సుగ్రీవుడు. అద్భుతమైనటువంటి వీరులు ఉన్నారు అక్కడ. వారందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. ఇటువైపు వీళ్ళు విధంగా సన్నద్ధులవుతూ ఉంటే అక్కడ రావణుడు సభ పెట్టాడు. ఎందుకంటే ఒక వానరుడు వచ్చి మొత్తం లంక తగలబెట్టి వెళ్ళాడు. ఎలా తగలబెట్టాడంటే మనకున్న ఆర్మీ అంతా ఆ లంక బాగు చేసుకోవడానికి సమయం చాలా సరిపోతుంది. కనుక నేను మరొక విధంగా వ్యూహాలు పన్నడానికి అవకాశం లేకుండా లంకను రిపేర్ చేసే పనంతా మన రావణ సైన్యానికి పడింది. దానితో వాడికి యుద్ధానికి సన్నద్ధులయ్యే అవకాశం లేదు. ఇది కూడా హనుమంతుడు కొట్టిన దెబ్బలు పెద్ద దెబ్బ. ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? వచ్చిన వానర వీరుడు మొత్తం ధ్వంసం చేసి పారిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఇంకా తర్వాత యుద్ధం వచ్చే అవకాశం ఉంది, మనం ఏం చేద్దాం అని సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో రకరకాల రాక్షస వీరులు రకరకాల సలహాలు ఇస్తున్నారు అనేక విధాలు. ఏమైనప్పటికీ ఆ వానరులు ఆ నరులు మనల్ని ఏమీ చెయ్యలేరు కనుక మనకేం పర్వాలేదన్నట్టు చాలామంది. అలా అనుకోవడమే పొరపాటు అన్నాడు విభీషణుడు. ఎందుకంటే సీతమ్మని తీసుకువచ్చిన దగ్గర నుండి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, ఇది నీకు మంచిది కాదు అని, క్షేమానికి మంచిది కాదు. రాక్షస సైన్యము, రాక్షస లోకము, రాక్షస కులము దెబ్బతింటాయి, లంక నాశనం అవుతుంది. ఇది కూడదని చెప్తున్నా నువ్వు చేస్తూ ఉన్నావు సుమా. పైగా నువ్వు గమనించవో లేదో సీతమ్మని నువ్వు అపహరించి తెచ్చిన దగ్గర నుంచి లంకలో అపశకునాలు చాలా కనబడుతూ ఉంటాయి. అపశకునాలన్నీ వినాశనానికి సూచిస్తున్నాయి. విభీషణుని అర్థం చేసుకోవాలండి జాగ్రత్తగా. విభీషణుడు ప్రతి క్షణం అన్న కోసం, తన కుటుంబ క్షేమం కోసం చాలా తాపత్రయపడిన మహానుభావుడు. ఇది తెలియదు కొంతమంది పరిమాణ సామెతలు పెట్టి ఇంటి గుట్టు లంకకి చెట్టు ఇలాంటి పరిమాణం ఆడుతూ ఉంటారు. విభీషణుడు సుగ్రీవుడు సమూహ క్షేమం కోసమని
పరితపించారే తప్ప వాళ్ళ స్వార్థం కోసం పరితపించలేదు. అన్నపోయిన పోయాడు, నాకు రాజ్యం రావాలనుకునేవాడు కాదు ఇద్దరు కూడా. వాళ్ళ అధర్మం వల్ల సమూహ క్షేమం దెబ్బతింటోంది, అందుకోసం వాళ్ళు తాపత్రయపడ్డారు. అదేవిధంగా ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఏవేవి కనబడ్డాయో అపశకునాలు వివరిస్తున్నాడు. యదా ప్రహృతి వైదేహి సంప్రాప్తే పరంతప తదా ప్రహృతి దృశ్యంతే నిమిత్తాన్యశుభాని వా. ఇక్కడ కనబడుతున్నటువంటి నిమిత్తము లేని అశుభములు రకరకాల అపశకునాలు. అగ్నిష్ఠేషు అగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలేషు చ సరీసృపాణి దృశ్యంతే అవ్యేషు చ పిపీలక. మన యొక్క అగ్నిహోత్ర గృహాలలో పాములు మొదలైనటువంటివి తిరుగుతున్నాయి, అది కూడా అపశకునం. అంటే అగ్నిహోత్ర గృహాలు ఉండేవి రావణ రాజ్యంలో. అంటే మనం అనుకుంటే భ్రష్టు పట్టలేదు, అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అంతకాలం పాలన చేశాడు ఆయన. అగ్నిహోత్రములు కర్మలు అన్నీ చేసేవాడు, అందుకే అన్ని వేల ఏళ్ళు పాలన చేయగలిగాడు మహానుభావుడు. ఊరికనే చేయలేదండి అతడు. ప్రపంచానికి ముల్లోకాన్ని ఏం బాధించినా వాడి రాజ్యాన్ని వాడు మాత్రం చక్కగా చూసుకున్నాడు. కానీ తన యొక్క సౌఖ్యం కోసం తన రాజ్యాన్ని నాశనం చేసినటువంటి పాలకులు రాక్షసుల కాలంలో కూడా లేరు, అది తెలుసుకోవాల్సింది. అర్థమైన వాళ్ళకి అర్థమైందంతే. మొత్తానికి రావణాసురుడు ఆ అగ్నిహోత్ర గృహములు ఉన్నాయి, ఆ అగ్నిహోత్ర గృహంలో పాములు కనబడటం మొదలుపెట్టాయి. దీన్ని బట్టి ఇది ఒక అపశకునం. తథా బ్రహ్మస్థలీషుచ, వేదాధ్యయనము జరిగే చోట్లు. అంటే రావణ రాజ్యంలో కూడా వేదాధ్యయనము ఇవన్నీ ఉండేవి. హనుమంతుడు బ్రాహ్మీ ముహూర్తంలో వేదఘోష విన్నాడని వర్ణించారు సుందరకాండలో. బ్రహ్మస్థలీషు అంటే వేదాధ్యయనము జరిగేటువంటి చోట్లు, అక్కడ కూడా సర్పములు మొదలైన నడయాడడం కనబడుతున్నది. అదేవిధంగా హవ్యేషుచ, యజ్ఞముకి సిద్ధపరిచినటువంటి ద్రవ్యములు యందు చీమలు పురుగులు తిరగడం కనబడుతుంది. ఇవన్నీ కూడా అపశకుల సూచకములు. గవాం పయాంసి స్కన్నాని విమదా వరకుంజరాహ, ఆవుల యొక్క పొదుగుల నుంచి అప్రయత్నంగా పాలు కారడం, అంతేకాదు రక్తము వంటివి కారడం కూడా కనబడుతుంది. ఏనుగులకి శోభ గాని మదము గాని లేకుండా దీనంగా తిరుగుతున్నాయి. దీనమస్వాప్రహేషంతే నచ గ్రసాభినందన, గుర్రములు ఏదో దైన్యం దిగులు పడ్డట్టుగా ధ్వని చేస్తున్నాయి. వాటి వేష ఎలా ఉండాలంటే మంచి వీరత్వంతో ఉండాలి, అలా లేకుండా దీనత్వంతో ఉన్నట్టుగా గుర్రములు సకిలిస్తూ ఉన్నాయి. నచ గ్రాసాభినందన, వాటికి ఆహారాలు పెట్టినా సంతోషించట్లేదు ఏవి కూడా. వాయస సంఘసక్రూర వ్యాహరంతి సమంతత, కాకులు గుంపులు గుంపులుగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి రాజ్యంలో ఎక్కడ పెడితే అక్కడ. పైగా మన యొక్క కోట బురుజుల పైన వృద్ధాశ్చ పరిరీయంతే పురీముపరి పిండిత, పట్టణం పైన కోట బురుజుల పైన కూడా గ్రద్దలు గుంపులు కట్టి తిరగడం కనబడుతుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అపశకునాలుగా గోచరిస్తున్నాయి శాస్త్రం చెప్పిన ప్రకారంగా. ఉపపన్నాస్త సంధ్యేద్దే వ్యాహరంత్య శివం శివ, నక్కలు ఉభయ సంధ్యల్లో మన ఇళ్ల వైపు తిరిగి ఊడలు వేస్తూ ఉన్నాయి నక్కలు. ఇక్కడ ఊడలు సకిలింత చెప్పినప్పుడు ఏ ధ్వనికి ఏ పేరు అంటారో తెలుస్తాయి కదా. లేకపోతే కొన్నాళ్ళు గాడిద గర్జించిందమ్మా అంటారు పేరు. ఒక గర్జనకు ఒక్కొక్క ధ్వనికి ఒక పేరు ఉంటుంది. గాడిద ఓండర్ పెట్టును, సింహం గర్జించును. ముందు మనకు తెలిసినా పిల్లలకు తెలియను. మొత్తానికి ఇక్కడ నక్కలు ఊడలు వేస్తూ ఉన్న మన ఇళ్ల వైపు తిరిగి సంధ్యాకాలాల్లో ఇలాంటి అశివాలు కనబడుతున్నాయి. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి సుమా అని చెప్తే ఒక్కసారి పెళ్ళును నవ్వేట మొత్తం అందరూ సభలో కూడా. మనందరూ మంచి వీరులు పౌరుషంతో మాట్లాడుతుంటే పలికిమాల కబుర్లన్నీ మాట్లాడుతుంటాడు విభీషణుడు. మొదటి నుంచి ఇంతే. ఈయనకు ఉత్సాహం లేదు, మనకు ఉండనిప్పుడు ఇది వచ్చింది కనబడుతుంది. వీరోత్సాహం అసలు లేదే. మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడితే మనం బలహీనపడమా? అలా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఎప్పుడు ఇంతే అన్నట్ట. వెంటనే అంటున్నాడు రావణుడు, పోనీ ఆయన కొంచెం నేను పక్షం మాట్లాడితే బాగుండు. 2 సభలో అవమానించాడు. ఏమనంటే, దాయాదులు అంతేనయ్యా, జ్ఞాతులు ఉంటారే వాళ్ళు ఇంతే, వాళ్ళు మన బాగు చూడరు. అసలు శత్రువు ఎక్కడో ఉంటాడు, అన్నదమ్ముడు రూపంలో పక్కనే ఉంటాడు, వాడు పొడుస్తూ ఉంటాడు. ప్రపంచమంతా ప్రశంసించిన పక్కనున్న వీళ్ళు బల్లులా మనం పొడుస్తూ ఉంటారు. అందుకు వీళ్ళతో ఎప్పుడూ ప్రమాదమే అన్నట్టు. ఆ మాట చిక్కుకుని 2 సభలో అన్న అవమానించడానికి నొచ్చుకున్నాడు. సభ పూర్తయిపోయింది. తిరిగి రావణుడు తన వ్యక్తిగత గృహంలోకి వెళ్ళాడు. భీషణుడు చూడండి ఎంత బాగుపరచాలని ప్రయత్నిస్తున్నాడు. అనుమతి తీసుకుని మళ్ళీ ఆయన ఏకాంతంలో రావణుని వద్దకు వెళ్ళాడు. 2 సభలో నేను చెప్పినప్పుడు వారందరి మాటల హడావిడిలో నా మాట నువ్వు గ్రహించలేదేమో కానీ నేను మన వంశక్షేమం కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే పరస్త్రీ వ్యామోహం పడినటువంటి వాడికి పతనము తప్పదు. ఇది తెలుసుకోండి. పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడికి పతనము తప్పదు, ఎంత గొప్పవాడైనా. అందుకు నీవు కూడా ఎంత సంపాదించుకున్నా నీ తపస్సు, నీ ధర్మము, నీ జ్ఞానము ఏం తక్కువ నీకు చెప్పు. నీకు తెలియని ధర్మముల్లో నేను చెప్పనక్కర్లేదు, ఎందుకంటే వేదాంత శాస్త్రములన్నీ అధ్యయనం చేసిన వాడివి. తెలిసి చేస్తున్నావు ఈ తప్పులు. పైగా వాటి యొక్క సూచనలు కనబడుతున్నాయి.
మంచి వారికే జరగబోయే చెడు సంకేతాలుగా కనబడుతున్నా నువ్వు మారట్లేదే, ఇప్పటికైనా నా మాట విను. తమ్ముడిని చెప్తున్నాను అనుకోకు, నేను ఉన్న ధర్మములే చెప్తున్నాను కానీ లేనివి చెప్పట్లేదు కదా అంటే నేను ఆలోచిస్తాను వెళ్ళాను. అప్పుడు కూడా ఏం అనలేదే. మరుసటి రోజు మళ్ళీ సమావేశం. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే విభీషణుని యొక్క వ్యక్తిత్వం తెలియడం కోసం చెప్తున్నాను. ఆ సమావేశంలో అక్కడ మళ్ళీ విభీషణుడు తను మాట్లాడతానని చెప్పాడు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కాదండి, మనల్ని అడిగినప్పుడు నిష్పక్షపాతంగా ధర్మాన్ని చెప్పాలి, ధర్మం జరిగేటట్టు చూడాలి. ఎవరేమనుకుంటారో అని కాదు. ధర్మం గురించి మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు విసుక్కున్నా పంచభూతాలు సంతోషిస్తాయి, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ధర్మం గురించి చెప్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పంచభూత ప్రకృతి శాంతిస్తుందండి. ఎందుకంటే అధర్మం పరిగెళ్ళిపోతున్నటువంటి కాలంలో లోకంలో పంచభూతాలు క్షోభిస్తుంటాయి. మరి వాటికి శాంతి ఏది అంటే ధర్మం ఆచరణలో ఎలాగూ కనబడట్లేదు. కనీస సద్గ్రంథాలు పఠనం చేస్తూ శ్రవణం చేస్తూ ఉంటే వాయుమండలం అంతా ధర్మవాక్యములు ప్రతిధ్వనించి పంచభూతాలు శాంతిస్తాయి. పంచభూతాలు శాంతించాయంటే పంచభూతాలకు పతి అయిన పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఆ కారణం చేతనే నిష్పక్షపాతంగా ధర్మాన్ని చెప్పాడు మహానుభావుడు విభీషణుడు. చెప్పినప్పుడు మళ్ళీ అందరూ కూడా అవహేళన చేయడం కాకుండా ఈసారి ఇంద్రజిత్తులే చెప్పాడు. అంటే అన్నగారు అవమానం కాదు, అన్న కొడుకు గారు కూడా అవమానం. సత్వేన వీర్యేణ పరాక్రమేణ ధైర్యేణ శౌర్యేణ చ తేజసా చ ఏక కులేస్మిన్ పురుషో విముక్తో విభీషణస్తాత కనిష్ఠ యశ. వాళ్ళు లేచి అంటున్నట్టు ఇంద్రజిత్తు సత్యంలోను వీరత్వంలోను పరాక్రమంలోను ధైర్యంలోను శౌర్యంలోను తేజస్సులోను మొత్తం మన రాక్షస కులంలో అన్ని విధాల అల్పుడు ఈ విభీషణుడు. ఇంకంతకంటే అవమానం ఏంటి? పోనీ నువ్వు నోరు ముయ్యరా అని తండ్రి కూడా అనలేదు. దానికి ఇది మహాహేళనగా భావించి ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది అన్నగారు, మృత్యుపాసం మెడకి వేసి లాగుతూ ఉంటే మంచి మాట చెవిలో పడదన్న విషయం నాకు అర్థమైంది. బద్ధం కాలస్య పాసేన సర్వభూతాపహారిణ ననస్యంత ఉపేక్షాత్వా ప్రదీప్తం శరణం యథా. ఇక్కడ విభీషణుడు వంచననే చేయలేదని ఇక్కడ తెలుసుకుంటుంది. చూడండి, మీరు ఎంత చెప్పినా మారట్లేదు. నేను సత్యాన్ని ధర్మాన్ని నమ్ముతున్నాను. ధర్మాన్ని అతిక్రమిస్తే విపరీత ఫలాలు ఎలా ఉంటాయో నేను నమ్మి చెప్తున్నాను. కనుకనే ఆ ఫలాలు మీకు అనుభవించవలసి ఉన్నది అని నాకు తెలిసిపోతున్నది అంటూ ప్రదీప్తం శరణం యథ. గొప్ప మాట ఇక్కడ ఉపమానం చూపించాడు. ఒక ఇల్లు తగలబడిపోతూ ఉంటే మన ఇంటి యొక్క నిప్పును ఆపడానికి ప్రయత్నిస్తాం. ఎంతవరకు ప్రయత్నిస్తామంటే ఆరుతుందో మన ఆశ ఆరిపోనంత వరకు. కానీ ఎంత మనం ఆర్పుతూ ఉన్నప్పటికీ కూడా జ్వాల ఇంకా ఆరలేదు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు నేను అలా బయటకు వెళ్ళిపోతున్నాను. స్వస్తి చేస్తూ గమిష్యామి సుఖీభావమయా వినా. నేను దేనికి పనికిరాని వాడిని అన్నావుగా, సరే నేను వెళ్ళిపోతున్నాను, నీకు శుభమగుగాక, నేను లేకున్నా నువ్వు హాయిగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిన వాడు క్రమంగా కొంతమంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు. సమాన హృదయం, లైక్ మైండెడ్ అంటారే అలాంటి సహృదయులు కొంతమంది మంత్రులు విభీషణుడితో పాటు ధర్మము తెలిసిన వారు కొందరు వెళ్ళిపోయారు ఆయనతో పాటు. వాళ్ళు గగన మార్గం ద్వారా వెళ్ళి ఆ సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పటికి రామచంద్రమూర్తి ఆ సముద్ర తీరమునందు వానర వీరులతో విడిసి ఉన్నాడు మొత్తం అక్కడ. ఆ సమయంలో ఆ పైనుంచి విభీషణుడు చూడగానే సుగ్రీవాదులు ఎవరు అన్నట్టుగా చూశారట. అక్కడి నుంచి నమస్కారం చేసుకున్న విభీషణుడు, నాకు మీరు అనుమతినిస్తే రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాలి, రామచంద్రమూర్తిని శరణు వేడుతున్నాను, నేను రావణుని యొక్క సోదరుడును విభీషణుడును, నేను రాముని శరణు వేడుతున్నాను అన్నాడు. చాలా రామాయణంలోనే రమ్యమైనటువంటి మహాఘట్టంగా రామభక్తులు భావన చేస్తారండి. మనమందరం రామభక్తులమే కదా, అయితే మనకు చాలా ముఖ్యం. ఈ ఘట్టం చాలా విశేష ఘట్టం. ఎప్పుడైతే ఆ విధంగా విభీషణుడు తన యొక్క భావాన్ని తెలియజేశాడో సుగ్రీవాదులు అన్నారు, మేము రాముని కనుక్కొని వచ్చి చెప్తాం, అప్పుడు నువ్వు వద్దు కానీ రాముని అభిప్రాయం తెలుసుకోవాలి. అతను నీకు అభయం ఇస్తాడా లేదా, శరణం ఇస్తాడా లేదా కనుక్కోవాలి కనుక రాముని అభిప్రాయం గ్రహిస్తామని వెళ్ళి విభీషణాదులు చెప్పినటువంటి మాటని సుగ్రీవుడు ఇతర వానరులు వెళ్ళి రామచంద్రమూర్తితో తెలియజేశాడు. వెంటనే రాముడు సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ విభీషణుడు ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు రామచంద్రమూర్తి. అత్యద్భుతమైన సమావేశం అండి ఇక్కడ. ఇదిగో ఇప్పుడు వచ్చిన వాడు విభీషణుడు. విభీషణుడు అంటే ఎవరు? రావణుడి సోదరుడు. అంటే ఇప్పుడు ఎవరితో మనం యుద్ధానికి సన్నద్ధమవుతున్నామో ఆయన తమ్ముడు, శత్రు సోదరుడు. శత్రు సోదరుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడంటే పై యుద్ధానికి ముందు అభయం ఇవ్వాలా వద్దా, మీ అభిప్రాయం ఏంటి అడిగాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్తారు. దీన్ని బట్టి గుంపుతో పనిచేసేటప్పుడు తమ అభిప్రాయమే కాకుండా అందరితో సంప్రదించడం అనేది ఒక రాజనీతి.
అది రామచంద్రమూర్తి దగ్గర తెలుసుకోవాలి. ఆయనకి ఏం చేయాలో తెలియక అడగలేదండి, ఆయన అభిప్రాయానికి ఉంది. కానీ అందరినీ గౌరవించడం, వాళ్ళ అభిప్రాయం